शिवाजी महाराज की जय भवानी जय भवानी जय श्री राम भारत माता की शिवाजी महाराज की शिवाजी तुझ्या भवानी वीर शिवाजी जय भवानी जय शिवाजी तुझ्या भवानी वीर शिवाजी महाराज की छत्रपति शिवाजी महाराज की छत्रपति शिवाजी महाराज की जय भवानी जय भवानी ఫిబ్రవరి 19 ఈ రోజున హిందూ హృదయ సామ్రాట్ హిందూ సామ్రాజ్య పునర్నిర్మాత అయినటువంటి శ్రీమాన్ శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జయంతి జరుపుకోవడం హిందువుల యొక్క అదృష్టం. ఈనాడు దేశవ్యాప్తంగా హిందువుల్లో చైతన్యం పెరిగింది. హిందూ హృదయ సామ్రాట్ యొక్క ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జన్మదినోత్సవం జరుపుకోవటం ఇది హిందువుల యొక్క చైతన్యం, అదృష్టం కూడా. హిందువుల యొక్క మానబిందువు రక్షించడం కోసం అని చెప్పేసి ఆనాడు ఛత్రపతి శివాజీ మహారాజు ఎంతో శ్రమించి ప్రాణాల కొద్దీ ఈ హిందూ సామ్రాజ్య పునర్నిర్మాణాన్ని స్థాపించారు. ఆనాడు మొఘల్ చక్రవర్తుల యొక్క ఈ ముష్కర్ల యొక్క దాష్టీకాలను ఎదుర్కొని హిందువుల్ని కాపాడేటువంటి ఒక గొప్ప చక్రవర్తి శివాజీ మహారాజు. ఆయన పిలుపుని అందుకునే విశ్వ హిందూ పరిషత్ కూడా దేశవ్యాప్తంగా శివాజీ మహారాజు యొక్క జయంతి ఉత్సవాలు నిర్వహిస్తోంది. దాంట్లో భాగంగానే ఈ భద్రాచల పుణ్యక్షేత్రం దక్షిణ అయోధ్య అయినటువంటి ఈ పుణ్యక్షేత్రంలో కూడా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాం. ఈ ఉత్సవంలో భాగంగా హిందువులకి మేము పిలుపునిచ్చేది ఏంటంటే హిందువుల చైతన్యం రావాలి. హిందువుల యొక్క మానబిందువులు అయినటువంటి మాతలు అంటే స్త్రీలు, మరియు భూమాత అంటే భరతమాత, గోమాత, పుణ్యక్షేత్రాలు ఇవన్నీ మనకు మానవతో సమానం. ఈ మానబిందువుని రక్షించుకోవడం ప్రతి హిందూ యొక్క కర్తవ్యం. అందుకే ఈ ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పిలుపునిస్తున్నాం. హిందువులందరూ కూడా చైతన్యవంతమై ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క స్ఫూర్తితోని రక్షించుకోవాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జయంతి ఉత్సవాన్ని దేశమంతా కూడా జరుపుకుంటున్నాం. అందులో భాగంగా భద్రాచలంలో కూడా మనం చక్కటి ఊరేగింపును తీసుకువెళ్ళి చక్కటి కార్యక్రమంగా మనం ప్రజలందరిలో కూడా చైతన్యాన్ని మరింతగా తీసుకొచ్చే విధంగా మనం చేస్తున్నాం. శతాబ్దాల క్రితం మహమ్మదీయ పరిపాలన సమయంలో హిందూ సామ్రాజ్యాన్ని శివాజీ స్థాపించాడు. ఇంచుమించు ఆ కాలంలోనే విద్యారణ్య స్వామి వారు, శంకరాచార్య వారి యొక్క పరంపరలో ఉన్నవారు బహమనీ సుల్తానికి వ్యతిరేకంగా విజయనగర సామ్రాజ్యాన్ని హరిహరాయలు ముగ్గురాయలతో స్థాపించారు. సమర్థ రామదాస్ వారు శివాజీ చేత హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించారు. హిందూ సామ్రాజ్యము అనేటువంటిది ధర్మంతో కూడిక ఉన్నటువంటిది, ఇది మతానికి సంబంధించింది కాదు. కాబట్టి ఇక్కడ ఇతర మతాల వారు, విదేశీ మతాల వాళ్ళు ముందర మహమ్మదీయులు, తర్వాత క్రైస్తవులు వచ్చి మన సంస్కృతి, మన ధర్మాన్ని నాశనం చేయడంతో మళ్ళీ దాన్ని పునరుద్ధరించుకోవాలంటే దాన్ని కేవలం స్వాతంత్రం తెచ్చుకునే విధంగా మాత్రమే కాకుండా మనం మన పరిపాలన మన ధర్మంతో,
మన సంస్కృతితో కూడుకుని ఉండాలి అనే ఉద్దేశంతో ఆనాడు పురాణాల్లో దశరథ మహారాజు దగ్గర వశిష్ఠుడు, జనక మహారాజు గౌతమ పుత్రుడైనటువంటి సిద్ధార్థుల వారు, ఇలా ప్రతి ఒక్కరు పురోహితుడు అంటే జ్ఞానం సర్వంగా ఉండి వాళ్ళంతటి వాళ్ళుగా ఏమీ ఆశించకుండా కేవలం ధర్మానికి సంబంధించి సలహాని ఇస్తూ రాజ్యాన్ని స్థాపించడం కోసం ఉండేవాళ్ళు. అది పురాణ కాలం అయితే ఈ సమర్థ రామదాసు వారు ఈ హిందూ సామ్రాజ్యాన్ని శివాజీ చేత స్థాపించడం కూడా ఇది చరిత్ర. కాబట్టి అటువంటి చరిత్రలో మనం దాన్ని నేర్చుకుని ఇప్పుడు కూడా ధర్మాచార్యులతో ధర్మానికి సంబంధించిన ధర్మరాజ్యాన్ని రామరాజ్యంగా ఏర్పరచుకోవాలనే ఉద్దేశంతో ఎప్పటి నుంచో మనం ఛత్రపతి శివాజీ వారి యొక్క జయంతిని ప్రతి సంవత్సరం కూడా ఈరోజు జరుపుకుంటున్నాము. అదే స్ఫూర్తినిచ్చి ఇప్పటిదాకా కూడా మనం దేశానికి సంబంధించి శ్రీరామమందిరాన్ని నిర్మించుకోగలిగాము. ఇంకా మిగతావన్నీ కూడా చేయగలుగుతున్నాము. హిందువుల్లో చైతన్యం మరింతగా వస్తుంది. కాబట్టి ఈ హిందూ ధర్మానికి సంబంధించి, హిందూ సంస్కృతికి సంబంధించి మరింత చైతన్యం వచ్చి మన ఎందుకంటే మనం శాంతి కాముకులం. మన మీద దండయాత్ర చేస్తే మాత్రమే మనం దాన్ని సమాధానం చెప్తాం, కానీ మనం ఎవరి మీద దండయాత్ర చెయ్యం. అది ప్రపంచం అంతా కూడా చెలిపగలిగే విధంగా ఉందంటే శివాజీ యొక్క జయంతి అనేది ఎప్పటి నుంచి జరుపుకుంటూ, అలాగే హిందూ ధర్మానికి సంబంధించి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్, విశ్వ హిందూ పరిషత్ ఇవన్నీ కూడా కలిసి అసలైన విషయాన్ని ప్రజలకు తెలియజెప్పి చైతన్యం చేసే ప్రయత్నంలో భాగంగా మనం మరింత ఉత్తేజపూరితమవుతున్నాం. శివాజీ యొక్క జన్మదిన సందర్భంగా ఇటువంటి ఉత్సవాలు ప్రతి సంవత్సరం చేసుకుంటూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.